సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ ఈ నెల 23న నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన నందికొండ సైదులు తన కొడుకు నందికొండ వెంకన్న తాను పనిచేసే ప్రైవేటు హౌస్ లోన్ ఫైనాన్స్ ఆఫీస్కు టేకుమెట్ల నుండి సూర్యాపేటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని అతని గురించి వెతకగా వెంకన్న మోటార్ సైకిల్ రాయనిగూడెం గ్రామ శివారులో రాజుగారి తోట ఎదురుగా హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే రోడ్డు ప్రక్కన పడి ఉన్నదని అదేవిధంగా చెప్పుల దస్తీ కూడా ఉన్నదని సూర్యాపేట రూరల్ పిఎస్ ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ పిఎస్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని ఈ దర్యాప్తులో భాగంగా వెంటనే 3 టీంలను ఏర్పాటు చేసి డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంలను రప్పించి కేసు మిస్టరీని ఛేదించడం జరిగిందని తెలిపారు. మృతుడు నందికొండ వెంకన్న 2022 సంవత్సరంలో తన స్నేహితుడైన బెజవాడ రాజశేఖర్ను డబ్బుల పంచాయతీ విషయంలో హత్య చేశాడని అట్టి విషయంలో కట్టంగూరు పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు అయినది. బెజవాడ రాజశేఖర్ కుటుంబ సభ్యులతో తనకు ప్రాణహాని ఉన్నదని బెయిల్పై వచ్చి టేకుమెట్ల గ్రామంలో తన పెద్దమ్మ ఇంట్లో ఉంటున్నాడని రాజశేఖర్ హత్యకు ప్రతీకారంగా గత 2 సంవత్సరాల నుండి నందికొండ వెంకన్నను హతమార్చుటకు రాజశేఖర్ స్వంత అన్న అయిన బెజవాడ రమేష్, నందికొండ వెంకన్న ఇంకో స్నేహితుడైన ఖమ్మంపాటి సైదులు కలిసి వెంకన్న టేకుమెట్ల గ్రామంలో ఉంటున్న విషయం తెలుసుకొని వెంకన్నను చంపుటకు రెక్కి చేశారని తెలిపారు. ఇటు కేసులో మొదటి ముద్ద అయిన బెజవాడ రమేష్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఇటు కేసును ఛేదించిన సూర్యాపేట డీఎస్పీ జి రవి, సిఐవై సురేందర్ రెడ్డి, సూర్యాపేట రూరల్ ఎస్ఐఎన్ బాలు నాయకును వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అభినందించారు. 23rd మార్నింగ్ పర్సన్ మిస్సింగ్ అయ్యాడు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానిపైన ఒక మ్యాన్ మిస్సింగ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం. వెంకన్న అన్న పర్సన్ అరౌండ్ 26 years టేకుమట్ల నుంచి మిస్ అయ్యాడు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిందని ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు. బేసికలీ ఇతను 68/2022 ఆఫ్ కట్టంగూర్ పోలీస్ స్టేషన్, అక్కడ ఇతను ఒక మర్డర్ కేసులో అక్యూజ్ ఉంటాడు. 22లో రాజశేఖర్ అని ఇతని ఫ్రెండ్ ఉంటే వీళ్ళిద్దరికి ఒక 1 lakh డబ్బులు ఇచ్చిందో కొట్లాడుకోండి రాజశేఖర్ని ఈ వెంకన్న అతను చంపుకుంటాడు. ఆ ఇన్ఫర్మేషన్ పైన మన ఆఫీసర్స్ వర్కౌట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా చేసి ఉండొచ్చు అని సస్పిషన్ వస్తుంది. సో దాన్ని బట్టి నిన్న వాళ్ళ బ్రదర్ని అప్పుడు ఆ పాత కేసులో డిసీజ్డ్ ఉన్నాం కదా, వాళ్ళ బ్రదర్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు అతను కన్ఫెస్ చేస్తాడు. సో దాంట్లో 5 ఈ మర్డర్ చేసి ఉంటాడు. ఇతను టేకుమట్ల నుంచి సూర్యాపేటకి వస్తున్నప్పుడు వీడు ఒక ఆటో మహీంద్రా సుప్రో అలా ఆటోలో వీళ్ళు ఫాలో చేసి బ్యాక్ నుంచి డాష్ ఇస్తారు. డాష్ ఇచ్చిన తర్వాత అతను కింద పడిపోతారు. తర్వాత ఒక పర్సన్ అక్కడ పెట్టి మిగతా 4 ఇతన్ని ఆ బండిలో ఎక్కించుకోండి వెళ్తారు. దీనికోసం ఆల్మోస్ట్ ఒక 4-5 days నుంచి రెక్కి చేశారు. ఆ రెక్కి చేయడానికి ఈ అక్యూజ్లో ఉన్న వాళ్ళిద్దరు హెల్ప్ చేశారు. డాష్ ఇచ్చిన తర్వాత ఇతను తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ టువర్డ్స్ జనగావ్ రూట్ వెళ్తారు. అక్కడ టోల్ గేట్ ఉంటుంది, సీసీటీవీలో రికార్డ్ అవుతుంది అని మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ వాపస్ వస్తారు. తర్వాత టువర్డ్స్ ఖమ్మం కొత్త హైవే ఎక్కుతారు. అక్కడ కూడా మళ్ళీ టోల్ గేట్ ఉంది, వీడియో రికార్డింగ్ అవుతుంది, లేదంటే చెకింగ్ కావచ్చు అని మళ్ళీ వాపస్ యూటర్న్ తీసుకుంటారు. యూటర్న్ తీసుకున్న తర్వాత రాఘవపురం అని విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ దగ్గర హైవే నుంచి అరౌండ్ 500 to 600 meters దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ స్ట్రాంగులేట్ చేస్తారు. స్ట్రాంగులేట్ చేసి వీళ్ళు వస్తున్నప్పుడు ఒక 4 liters పెట్రోల్ తీసుకుని ఉంటారు. ఆ పెట్రోల్ని పోసి చంపిన తర్వాత బర్న్ చేస్తారు. తర్వాత నిన్న వీళ్ళ కన్ఫెషన్ పైన మనం వెళ్ళి బాడీ ఇవన్నీ రికవరీ చేసాం. వెహికల్ని కూడా రికవరీ చేసాము. ఈ డిసీజ్డ్ వెహికల్, అట్లానే అక్యూజ్డ్ యూజ్ చేసిన స్కూటీ ప్లస్ ఈ ఆటో, దీన్ని రికవరీ చేసి వీళ్ళందరికీ కూడా ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సార్ వేరేనా ఇంకెవరు ఉన్నారు? యాజ్ ఆఫ్ నా ఇన్వెస్టిగేషన్లో 5 ఉన్నారని వచ్చింది. మళ్ళీ టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని చూసి ఏమైనా వేరే వాళ్ళు ఉంటే వర్కౌట్ చేస్తాం. సరే దీంట్లో A1 ఎవరున్నాడు, అతని బ్రదర్ని ఇతను చంపాడు దీనికి ముందు. సో అదే రివెంజ్ పెట్టుకొని మళ్ళీ ఎఫెక్ట్స్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఈ ఇష్యూలో ఏం రాలేదు. అంటే చంపిన అతనికి మళ్ళీ డిసీజ్డ్కి వేరే ఏం ఇష్యూస్ లేదు. లవ్ అఫేర్ కానీ వేరే ఇష్యూస్ ఏం లేదు. పాత
దీనికి ముందు ఇతను చంపాడు కదా, అతనికేమో ఉంది అని ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ అది 22 కేసు ఇన్వెస్టిగేషన్ అక్కడ కట్టంగూరు పోలీస్ స్టేషన్లో నడుస్తుంది.